ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. రేపు చాలా ఒక పవిత్రమైన దినం. మనం దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. రేపు ఏమిటయ్యా అంటే శ్రీల ప్రభుపాదులు, మన ఆచార్యులు, మన ఇస్కాన్ హరే కృష్ణ సంస్థ యొక్క ఫౌండర్ ఆచార్య, సంస్థాపక ఆచార్యులు, వాళ్ళ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్. ఆయన తిరోభావం అంటే ఆయన వైకుంఠం వెళ్ళిన రోజు రేపు. కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఉపవాసం ఉంటారు పొద్దున. కాబట్టి మనం ఆయన గురించి కొద్దిగా స్మరించుకుందాం, ఆయన సేవల గురించి. కానీ ఎందుకంటే పూర్వాచార్యులు వాళ్ళ పడిన కష్టాలు ధర్మ సంస్థాపన కోసం చాలా చాలా ముఖ్యం. అలాంటి ఆచార్యులు నామస్మరణ చేసినా పుణ్యమే. భాగవతంలో చెప్తారు కూడా, భక్తులు అంటే గొప్ప భక్తుల యొక్క నామ వాళ్ళ పేరు తలుచుకున్నా కూడా పుణ్యమే. చూడండి, భగవంతుడి నామమే కాదు, అటువంటి గొప్ప ఆచార్యుల భక్తుల పేరు మనం స్మరించుకున్నా పుణ్యమే. ఇంకా వాళ్ళ లీలల గురించి స్మరించుకుంటే వెలగట్టలేము ఆ పుణ్యాన్ని కూడా. కాబట్టి చైతన్య మహాప్రభు అంటే కృష్ణ భగవానులు ద్వాపరయుగంలో ఈ భగవద్గీత, ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత ఆయన ఈ లోకం నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు. ఆయనతో పాటే ధర్మం కూడా వెళ్ళిపోయింది అంటుంది భాగవతం. భగవంతుడితో పాటే ధర్మం కూడా వెళ్ళిపోయింది. కలియుగం మొదలయ్యింది. ఆ భగవద్గీత ప్రచారం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ గీతా జ్ఞానాన్ని, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెట్టాలని కృష్ణ భగవానులే ఆచార్యులాగా వస్తారు. ఆయనే మనం ఫోటోలో చూస్తాం, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి కృష్ణ భగవానులే ఆచార్యులాగా వస్తారు. ఇది జరిగినది 500 సంవత్సరాల ముందు. తర్వాత ఆయన ఉన్న సమయంలో అంటే ఎలాగంటే ఎవరు చూసినా, ఆయన్ని చూసినా కూడా జనాలు అంటే ప్రజలు ఏడ్చేసేవాళ్ళు. ఎలాగైతే ఒక తప్పుపోయిన బిడ్డ తల్లిని చూసి ఎలా ఏడుస్తాడు, కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు కనపడ్డాడు అనుకోండి, ఆ భావన ఎలా ఉంటుంది, వెలగట్టలేం. అయ్యో ఇన్ని సంవత్సరాల దూరం తల్లి భావన, ఆ బిడ్డ కానీ ఆ అనుబంధం కానీ వెలగట్టలేం మనం. అదేవిధంగా జీవుడు పరమాత్మని వదిలిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో బంధాలన్నీ ఏర్పరచుకున్న తర్వాత ప్రతి జీవితంలో ఒక బంధం, ప్రతి జన్మల కొత్త కొత్త బంధాలు చేసుకుంటున్నా వదిలేస్తున్నాం చిన్నపిల్లల్లాగా. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఒక నిజమైన తండ్రి కనపడినప్పుడు ఎలా ఉంటుంది, ఒక జీవుడికి పరమాత్మను చూసినప్పుడు తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆనంద బాష్పాలు అవి. ఏదో మనం బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు అవి, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అవి. ఎందుకంటే అయ్యో కృష్ణుని చూసామా, కృష్ణుడు కూడా అయ్యో ఇన్ని జన్మల తర్వాత నా వైపు వస్తున్నావా నువ్వు, అంతే కదా. సో ఆ భావం చైతన్య మహాప్రభుని చూసినప్పుడు జంతువుల్లో కూడా, ఎందుకంటే వాళ్ళలో కూడా ఆత్మ ఉన్నాడు కదా, వాళ్ళలో కూడా జీవుడు ఉన్నాడు కదా, జంతువులు కూడా సరే చైతన్య మహాప్రభుని చూస్తానే ఏడ్చేసేవాళ్ళు, కృష్ణ కృష్ణ అని ఏడ్చేసేవాళ్ళు. చూడండి, అది ఆ ప్రభావం వర్ణించలేని ప్రభావం. ఆయన ఉన్న 48 సంవత్సరాలు ఈ లోకంలో, 24 సంవత్సరాలు పూరిలోనే ఉన్నారు చైతన్య మహాప్రభు. కాబట్టి పూరీ క్షేత్రం చాలా ముఖ్యమైన క్షేత్రం కలియుగానికి. అది కలియుగ క్షేత్రం పూరీధామం. తరువాత చాలామంది ఆచార్యులు ప్రచారం చేశారు భగవద్గీత, భాగవత జ్ఞానాన్ని. కానీ ఏమైందంటే కాలక్రమేణా గొప్ప గొప్ప భక్తులు పరమదించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్ఞానం కొద్దిగా
కుంటబడింది. ఆచరణలు పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. ఆ టైంలో ఒక గొప్ప ఆచార్యులు శిలా భక్తి వినోద ఠాకూర్, ఆయన హైకోర్టు జడ్జి, ఆయన బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆయన కృష్ణ భక్తి ఇంగ్లీష్లో ప్రచారం చేయాలని ఒక మొదటి బీజం వేసిన ఆచార్యులు ఆయనే. హైకోర్టు జడ్జి అయిన బ్రిటిష్ టైంలో ఆయన జడ్జిమెంట్ ఇచ్చారంటే, జడ్జిమెంట్ ఇక్కడలాగా మనకు కోర్టులకు వెళ్తే మళ్ళీ ఇంకా జన్మల వరకు అసలు తెలియదు జడ్జిమెంట్లు కొన్ని కేసుల్లో. ఆయన అలా కాదు, వస్తే కొన్ని నిమిషాలు ఇచ్చేసాడు జడ్జిమెంట్. ఆయన అంత షార్ప్. ఒక శిక్షణ ఇవ్వాలి, ఒకరికి శిక్ష వేయాలన్నా కానీ ఒక కేసులో ఎంత లోతు ఉంది, వాడు మోసం చేస్తున్నాడా, ధర్మం ఎటువైపు ఉంది, అంత తెలివితేటలు ఉన్నాయి ఆయనకి. బ్రిటిష్ వాళ్ళు కూడా రిటైర్ అయితే ఒప్పుకునే వాళ్ళు కాదు, అవి రిటైర్ అవ్వద్దండి. ఆయన కృష్ణ భక్తిని, ఈ భగవద్గీత భాగవత ఇంగ్లీష్లో ఈ జ్ఞానం వెళ్ళాలి అని చాలా తాపత్రపడిన వాళ్ళు. బయట చూస్తుంటే చాలామంది భక్తి పేరు చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పుడు జరిగిందంతా కూడా 1850-60 సంవత్సరాల్లో భక్తి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చాలామంది అమాయకుల్ని మోసం చేయడం, చాలా చాలా తప్పులు చేయడం ఎక్కువైపోయినాయి. ఆ టైంలో ఆయన కృష్ణ భగవాను వేడుకున్నారు, జగన్నాథ స్వామిని వేడుకున్నారు. ఆయన పూరి టెంపుల్ అంతా కూడా, ఆయన పూరి ఆ ఊరికంతా కూడా జడ్జిగా ఉండేవాళ్ళు. అప్పట్లో మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో టెంపుల్ అంతా వాళ్ళ ఆధీనంలో ఉండేటివి. సో పూరి టెంపుల్ అంతా కూడా భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఆధీనంలోనే ఉండేది. ఆయన వచ్చాక సేవలన్నీ కూడా మార్చేశారు. ప్రతిరోజు జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యం పెట్టడం, చాలా సేవ చేశారు ఆయన. ఆయన పరిస్థితి చూసి బయట ఇంత దొంగ బాబాజీలు పెరిగిపోతున్నారే, కృష్ణ చైతన్యం భగవద్గీత జ్ఞానం అంతా వెనకాల పడిపోతుంది, అంతా కూడా గొప్ప నిజమైన సాధువులు లేకుండా పోయారని బాధపడుతూ ఉండేవారు రోజు. ఆయన చాలా బుక్కులు రాశారు. ఆయన మనం పాడే వైష్ణవ భజనలన్నీ కూడా ఎక్కువ రాసింది ఆయనే. కవి కూడా ఆయన రోజు రాత్రుల్లో కూడా ఆయన స్కెడ్యూల్ వింటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ భక్తి ఎలా, ప్రజలు ఎంత కామక్రోధాలు ఎక్కువైపోయినాయి, నిజమైన సాధువులు లేరు అని జగన్నాథ వేడుకుంటాడు. కృష్ణ, జగన్నాథ నీ అంశ గొప్ప మహాభక్తుడిని వైకుంఠం నుంచి పంపించు స్వామి అని వేడుకుంటారు. చైతన్య మహాప్రభు వేడుకుంటారు, నువ్వు స్థాపించిన హరే కృష్ణ ఉద్యమం ఇది, కాబట్టి చైతన్య మహాప్రభు కృష్ణ నీ సేనాపతుల్లో అంటే గొప్ప భక్తుల్లో ఈ ప్రచారం కోసం నాకు ఒక భక్తుడు కావాలి అని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు ఆయన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భార్య గర్భవతి అవుతుంది. తర్వాత ఒక అద్భుతమైన ఆచార్యులు పుడతారు భక్తి వినోద్ ఠాకూర్కి. ఆయనే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన చూసినప్పుడు తేజస్సు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన పూరి క్షేత్రంలోనే పుడతారు. పుట్టిన తర్వాత ఆయన పుట్టేటప్పుడు కూడా ఎలా పుట్టారు అంటే కూడా మామూలుగా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు అంబలికల్ కార్డ్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు దాని తెలుగులో? ప్రేగ బొడ్డు. ఆయన వచ్చినప్పుడే మెడకి ఇలా చుట్టుకొని వస్తారనమాట, ఒక బ్రాహ్మణుల్లాగా. మనకి ఉపవీత ఎలాగైతే ఉంటుందో ఆ ఉపవీత వేసుకొని వచ్చినట్టు అనిపిస్తాడు పుట్టినప్పుడు. ఆయన అందరూ ఆశ్చర్యపోతారు అతను తేజస్సు చూసి, ఇది సామాన్య వ్యక్తి కాదు ఇతను. ఏం పేరు పెట్టాలి ఏమవుతుంది చూడండి. మామూలుగా అన్నప్రాసం మనం ఎక్కడ చేస్తుంటాం, ఇప్పుడంతా పార్టీ హాల్ అయిపోయిన అన్నప్రాసాలు అంతా కూడా అంతే కదా. వాడు ఏడుస్తూ ఉంటాడు బిడ్డేమో, వీళ్ళంతా కేరింతలు కొడుతూ ఉంటారు, వాటితో సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం. అన్నప్రాసనే చాలా సంస్కారంలో ముఖ్యమైన సంస్కారం అది. ఇక్కడ ఆయన ఎప్పుడు 1874 1874వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ ఆయన అవతరణ జరిగింది. జనవరి 1 1937 1937వ సంవత్సరంలో వైకుంఠం వెళ్ళిపోయారు ఆయన. ఆ 74 ఫిబ్రవరి 6లో ఆయన అవతరణ జరిగింది. రథయాత్ర
రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది? మామూలుగా జూన్ జూలై జరుగుతుంది. రథయాత్ర జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది ఆయన పుట్టిన 6 నెలల తర్వాత, జూలై ఆ టైంలో. ఆ రథయాత్ర మొదలైనప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ ఇల్లు కూడా ఆ మెయిన్ రోడ్లోనే ఉంటుంది, రథం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది. జగన్నాథ స్వామిని అందరూ వేల మంది లక్షల భక్తులు ఆయన రథాన్ని లాగుతూ లాగుతూ ఉంటే ఆ రథం వచ్చి ఇంటి దగ్గర ఆగిపోతుంది. జగన్నాథ స్వామిని మనం లాగితే వెళ్ళడాయన. మీరు పూరీ క్షేత్రం అంటేనే అది సామాన్య క్షేత్రం కాదు. అది నెక్స్ట్ తీర్థయాత్రలు వేస్తున్నారు మీ అందరి కోసం, పూరీ కోసం కూడా. మీ జీవితంలో మీరు అలాంటి క్షేత్రం అంటే భగవంతుణ్ణి నిజంగా అంటే ఆయన లీలలన్నీ కూడా చాలా పూరీ క్షేత్రం మిస్టికల్ అంటే దాన్ని మనం వర్ణించలేము. ఆ లీలలన్నీ కూడా జగన్నాథ స్వామి అనుకుంటేనే రథం కదులుతుంది, మనం లాగితే కదలదు. ఒక్కొక్కసారి రథం ఒక రోజైనా అక్కడే ఉండిపోతుంది కూడా. ఆయన వెళ్ళాలనుకుంటేనే రథం వెళ్తుంది, వద్దనుకుంటే మీరు ఎంత లాగిన రథం కదలు, అక్కడే ఉండిపోతుంది. రాత్రులు కూడా అక్కడే నైవేద్యం పెడతారు స్వామి రోడ్లపైనే. ఆ రథం అక్కడ ఆగిపోతుంది వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి. ఆగిపోతే అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ భార్య భగవతీదేవి, ఏం పేరు? గొప్ప ఆచార్యులు వాళ్ళ తల్లిదండ్రుల పేరు స్మరించుకుంటేనే పుణ్యం మనకు, భగవతీదేవి. ఆ తల్లి ఆ బిడ్డ జగన్నాథ స్వామికి ఆశీర్వాదం తీసుకుందామేమో అని బయట వస్తుంది. రథం ఆగుంటుంది అక్కడ, రథం కదలట్లేదు. ఎందుకంటే ఆ మెజిస్ట్రేట్ వాళ్ళ భార్య కదా, పూరి టెంపుల్కి హెడ్ భక్తి వినోద్ ఠాకూర్. ఆమె చూస్తేనే గౌరవ పైకి రమ్మంటారు. ఆవిడ రథం పైకి తీసుకుని వెళ్ళి జగన్నాథ స్వామి విగ్రహం ముందర అలా పడుకొని పెడుతుంది ఆ బిడ్డకి. జగన్నాథ, ఈ బిడ్డ నీ సేవ కోసం వచ్చాడు. అలా బిడ్డ పెడుతూనే కాసేపు తర్వాత జగన్నాథ స్వామికి పైన మంచి పూలదండ, పెద్ద పూలదండ ఉంటుంది, అలా అదే తెగిపడి ఆ బిడ్డ పైన అలా హారంలాగా వస్తుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు, ఈ సామాన్య బిడ్డ కాదు. ఎందుకంటే జగన్నాథ స్వామి స్వయంగా పూలమాల వేస్తున్నారంటే ఎటువంటి అంశ ఈ బిడ్డ. అప్పుడే ఆయన పేరు పెడతారు. ఆయన పేరు ఏమంటే విమల ప్రసాద్. పుట్టినప్పుడు ఏం పేరు? విమల ప్రసాద్. ఆ రథం పైనే ఆయనకి అన్నప్రాస కూడా అయిపోతుంది. జగన్నాథ స్వామి మహాప్రసాద్, జగన్నాథ స్వామి నైవేద్యం పెట్టిన తర్వాత, స్వామి స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదం రూపేణ ఫస్ట్ వెళ్ళేది ఎవరికంటే పార్వతీదేవికి. పూరీ క్షేత్రం ఏమిటంటే ఇంక విచిత్ర శక్తిపీఠం కూడా. అది శక్తిపీఠాలు వైష్ణవి దేవాలయం, కామాఖ్య, చాలా మనం మహాలక్ష్మి కొన్ని బయట చూస్తుంటే శక్తిపీఠాలు, కంచి కామాక్షి, మీనాక్షి, కంచి కనకదుర్గమ్మ. పూరీ క్షేత్రం కూడా శక్తిపీఠం అది. అక్కడ పార్వతీదేవి కూడా జగన్నాథ స్వామి తీసుకున్న నైవేద్యం అది ప్రసాదం ఫస్ట్ ఆవిడ కోరిక, జగన్నాథ నీ ప్రసాదం ఫస్ట్ నాకే ఇవ్వాలి నువ్వు తినిన తర్వాత. కాబట్టి జగన్నాథ నైవేద్యం అయిన తర్వాత ఫస్ట్ ప్రసాదం పార్వతీదేవికి వెళ్తున్నాం. ఆవిడ పేరు విమలాదేవి. ఏం పేరు? విమలాదేవి. భువనేశ్వరి అని కూడా అంటాం. అక్కడ భువనేశ్వర్ ఊరుంది కదా, భువనేశ్వర్ విమలాదేవి. ఆ విమలాదేవి తీసుకున్న ప్రసాదాన్ని మహాప్రసాదం. కృష్ణుడు తీసుకుంటే ప్రసాదం, భక్తులు తీసుకున్న తర్వాత ఏమవుతుంది? అది మహాప్రసాదం అవుతుంది. కానీ విమలాదేవి భక్తురాలు, కృష్ణ భక్తురాలు కాబట్టి ఆవిడ తీసుకున్న తర్వాత కృష్ణ ప్రసాదం మహాప్రసాదం అవుతుంది. ఆ మహాప్రసాదం ఆ బిడ్డ అన్నప్రాసం లాగా అలా అవుతుంది ఆ సంస్కారం అక్కడ. అందుకే ఆయన పేరేమిటి? విమల ప్రసాద్. 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన భగవద్గీత ప్రతి శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7 సంవత్సరాల వయసులోనే 700 శ్లోకాలు మెమరైజేషన్, అన్నీ గుర్తున్నాయి. గుర్తున్న ఒకటే కాదు, ప్రతి శ్లోకాన్ని అర్థంగా కృష్ణుని యథాతథ ఎలా చెప్పారో అంత క్లాసులు చెప్పేవారు ఆయన 7 సంవత్సరాల వయసులోనే. చూడండి, గుర్తుపెట్టుకోవడం ఒకటి, అది అనుభవంలో అది అర్థం చేసుకొని ప్రచారం చేయడం. అంటే ప్రచారం అంటే ఏమిటి? వేరే వాళ్ళకి అర్థం చేయడం చెప్పాలి. మనకు అర్థం బాగానే అవుతుంది, వేరే వాళ్ళకి చెప్పాలి కదా. ఆ విధంగా అది ఇంకా కష్టం. మనకు అర్థమైంది కూడా 10 మందికి అర్థం విధంగా చెప్పాలన్నా కూడా భగవంతు కృప లేకుండా చెప్పలేము. ఆయన 7 సంవత్సరాల వయసులోనే 700 శ్లోకాలని
అంత అద్భుతంగా వర్ణించి చెప్పేవాళ్ళు ఆయన. ఎంతో గొప్ప మహాభక్తుడు చూడండి. సామాన్య భక్తులు కాదు వీళ్ళందరూ కూడా. తర్వాత ఎంత భక్తి అంటే వాళ్ళ తండ్రి గారు కృష్ణుడికి నైవేద్యం కోసం సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు కృష్ణుడి నైవేద్యం కోసం పెడతారు. చిన్న పిల్లవాడు, అర్థమవుతుందా? సరే మామిడి పండు కదా అని ఊరికే తాకుతాడు, అలాగా తీసుకుంటాడు, అలాగా తినడు, తీసుకుంటాడు. వాళ్ళ తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్, విమల ప్రసాద్ చాలా అపరాధం చేశావయ్యా, కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా నువ్వు దాన్ని తీసుకున్నావే, అంటే తినాలని కోరిక తీసుకున్నావు కదా, ఆలోచన మంచిది కాదు. ఏదైనా ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాద రూపేణ తీసుకోవాలి మనం. ఎందుకంటే ఏమవుతుంది, యజ్ఞశిష్ట భుజంతే సర్వకిల్బిషై భుజంతే తేత్వగం పాపాయే పచంతే ఆత్మకారణాత్. ఎవరైతే వాళ్ళ కోసం ఆహారం తీసుకుంటారో, భగవ నైవేద్యం పెట్టుకున్న వాళ్ళు ఏం తీసుకున్నట్టు, అగం పాపం. అగం అంటే ఏమిటి, పాపం. భుజంతే వాళ్ళు ఏం తింటున్నారు, పాపమే తింటున్నారు. అర్జున చూడండి, ఏదైనా భగవంతుడికి యజ్ఞ రూపేణ ఆయన నైవేద్యం పెట్టి మనం స్వీకరించాలి. ఇక్కడ అది అలా చేసావే, భగవంతు నైవేద్యం పెట్టింది, పెట్టకుండా నువ్వు తీసుకుంటున్నావే అని మందలిస్తారు, అంత ఒక మాట చెబుతారు. అప్పుడు తండ్రి గారు, మీకు నేను ప్రమాణం చేస్తున్నా, జీవితంలో నేను మ్యాంగో అనే మామిడి పండు తాకను. ఆయన ఆఖరి శ్వాస వరకు మామిడి పండు రుచి కూడా చూడాలి ఆయన. ఎంత నిష్ట ఉండాలి. ఎందుకంటే నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టింది నేను తినాలన్న కోరిక పుట్టిందే, అంత అపరాధ భావం కదా, అపరాధానికి నేనైనా శిక్షించుకుంటా. ఒక భక్తుడు ఎప్పుడు శిక్షలు బయట నుంచి రావాలనుకోడు, వాళ్ళకే తెలుస్తుంది మనం తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నామా అని. కాబట్టి నా తప్పులకి శిక్ష నేనే వేసుకుంటా. ఈ మామిడి పండుని ఈ జీవితంలో తాకని. ఇంకా ఎంతోమంది శిష్యులు ప్రేమతో గురువుగారు మామిడి పండు తీసుకోండి అంటే, లేదా నేను అపరాధినయ్యా అనేవాడు. చూడండి, నేను అపరాధిని, చిన్న వయసులో కృష్ణుని నైవేద్యాన్ని పెట్టిందని తాకే తినాలనుకున్న భావన కలిగింది, నేను అపరాధిని, కాబట్టి దాన్ని తాకే హక్కు నాకు లేదయ్యా అనేవారు. అది ఒక నిష్ఠ. మనం ఏం చేస్తాం, ఆయన తెలియకుండా రోజు మింగేస్తున్నామే. ఎన్ని సంవత్సరాలు మింగేస్తుంది, ఇప్పుడైనా మనం ఆయన నైవేద్యం పెడుతున్నామా? గీతలు ఆయన మొత్తుకుంటున్నాడు, అరే నాయన నువ్వు పాపం తింటున్నావురా, నీ పాపం నేను తింటాను రా, నువ్వు నాకు నైవేద్యం పెడుతుంది, నా నైవేద్యం నువ్వు నాకు ఉప్మా వడ్డీ నాకేం వద్దురావు బాబు, నైవేద్యం పెడితే నీ కర్మ నేను తీసుకుంటాను అంటున్నాడు ఆయన భగవంతుడు. అక్కడ మనమేం చేస్తున్నాం, ఈ నాలుక రుచి కోసం యమలోకం దెబ్బలు రెడీగా ఉన్నాం మనం. యమధర్మ కుమ్మిపాకంలో మనకు పకోడాలు చేసినా కూడా పర్లేదు, ఏం పర్లేదు, ఏం లేదు. నాలుక చూడండి, ఇది ఒక్కటి కంట్రోల్లో ఉంటే మీకు మోక్షం అరచేతుల్లో ఉంది. మీ నాలుక వైకుంఠం ఇచ్చేస్తుంది మీకు. కృష్ణ నామం, కృష్ణ ప్రసాదం, ఈ రెండు ఉంటే చాలు, నాలుక ముందు అదే. ఇది కరెక్ట్గా ఉంటే జీవితం అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఇది అదుపులో లేదనుకోండి, మీ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. యమలోకానికి దారి ఇదే చూపిస్తుంది, అది మీ చేతుల్లో ఉంది. యమలోకాన్ని వెళ్ళాలి, వైకుంఠం నాలుక కంట్రోల్ ఉన్నవాడు. జిహ్వా సేవాన్ముఖ జిహ్వాదో స్ఫురతి ఏవ సదహ. ఈ నాలుగుతో మొదలవ్వాలి సేవ అనేది. కాబట్టి ఆయన ఎంత నిష్టగా, మనం అపరాధం చేశాం, ఆయన తినలేదు కూడా, జీవితాంతం ఇంకా దీన్ని తాకకూడదు. ఇది ప్రాయశ్చిత్తం. మనం వైకుంఠం వెళ్ళాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ క్యాన్సర్ జబ్బు ఉన్నప్పుడు కొన్ని పథ్యం ఉన్నారని ఉంటారా లేదా? ప్రాణం పైన ఉన్న మనకు ప్రీతి ఆత్మ పైన లేదు. శరీరం పైన ఉన్న ప్రీతి ఆత్మ పైన లేదు. కరెక్టే కదా? ఈ శరీరం పైన ఉన్న వ్యామోహం, దీనిపైన ఉన్న కరుణ, దయ ఆత్మ పైన లేదు. ఇదే అజ్ఞానం అంటే ఇదే. ఆయన అంత నిష్ఠగా వదిలేస్తారు. కాబట్టి మీలో కూడా భావన రావాలి. ఆచార జీవితాలు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మీకు కూడా. ఎన్ని రోజులు తింటాం రా బాబు, తినిందే తిని ఏముంది దీంట్లో చెప్పండి? కాసేపు నమిలేస్తే అయిపోయింది పరిస్థితి, అంతే కదా. లోపల వెళ్ళాక ఏముంది అక్కడ?
కానీ వ్యామోహం. మాయ అంటే ఇదే. మాయ అంటే బంధించేస్తుంది. అది ఏమీ లేదని అదే కావాలంటాం. విషయం లేకపోయినా అదే కావాలంటాం. వైకుంఠం వదిలి రెడీగా ఉంటాం, వైకుంఠం లేకపోయినా పర్లేదని. ఇదే మాయ అంటే. దానికోసం అల్ల కల్లోలాలు, యుద్ధాలు, ఇంట్లో అంతా కురుక్షేత్రాలు, ఇవన్నీ చిన్న చిన్న విషయాల కోసం. మెచ్యూరిటీ ఉన్న చేస్తారు ఇవన్నీ. చూడండి మీరే. భగవంతుడిని మొత్తుకుంటుంటే ఆయన మాటలు పక్కన పెట్టేస్తాం. డాక్టర్ మాటలు, వాళ్ళ మాటలు మాత్రం మనం ఎట్లా పాటిస్తామంటే లక్ష్మణ రేఖలాగా పాటిస్తాం వాటిని. ఇదే కదా వ్యామోహం అంటే. ఆచార్యులు మనం నేర్పిస్తున్నారు ఇక్కడ. ఒక పట్టుదల ఉండాలి. జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. ఉన్నతమైన జీవితం పొందాలంటే కొన్ని కష్టాలు పడాలి, కొన్ని నిద్ర రాత్రులు గడపాలి. కష్టపడకుండా జీవితంలో ఏది రాదు. షార్ట్ కట్ ఎతికేవాడు జీవితం ఎప్పుడు అలాగే ఉండదు. షార్ట్ సర్క్యూటే పోతాడు వెంటనే. అర్థమవుతుందా? కాబట్టి జీవితంలో కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మీలో ఒక మీలో మార్పు రావాలి. ఏందో లేదు, కృష్ణుడు గీతలో చెప్పినట్టుగా మన నైవేద్యం పెట్టి స్వీకరిద్దామన్న ఒక ప్రయత్నం చేయాలి. మీరు చేస్తారా ప్రయత్నం? లేదు ప్రభు, మేము మారం ప్రభు. ఈ గీత మీరు ఎన్ని చెప్పినా కూడా ఇంకోసారి వేరే వాళ్ళు కృష్ణుడు చెప్పినా మేము మారం. ఆయనకు కూడా కావాలంటే ఆయనను పక్కన పెట్టేస్తాం మేము. కృష్ణ వెల్లుల్లి కూడా రసం పెట్టేస్తాం. కృష్ణ మంచి తాగేసాయి, ఎందుకు ఇవన్నీ టెన్షన్ ఇస్తావు మాకు? మన ఆయన కూడా మార్చే ప్రయత్నం చేస్తాం మనం. మారాలి కదా. కోట్ల జన్మల్లో ఒక్క ఈ మానవ దేహం రావాలంటేనే మీకు అసలు అది ఎలా వస్తుందో మనకు లెక్కగట్టలేని జీవితం ఇది. అది చెప్పడానికి ఆచార్యులు మనకు నేర్పిస్తున్నారు కొన్ని కొన్ని. ఆనింగార్లకే ఇంత అంటే నాన్ వెజ్ తినే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది వర్ణించలేం కూడా ఇంకా. హరే కృష్ణ. కాబట్టి ఇది రెండో నేర్చుకోవాల్సింది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే, భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు వింటున్నామని కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి గీత మనం శ్లోకాలు చెప్పేసి అన్నీ చదివేస్తున్నట్టు కాదు. ఎన్ని సంవత్సరాలు మన జ్ఞానమంతా ఫుల్గా సూక్తలు కవితలు రాయడం కాదు. మనం ఎంత అవగాహన చేసుకున్నాం. అవగాహన లేని జ్ఞానం విషం. అవగాహన లేని జ్ఞానం విషంతో సమానం. ఉపయోగం ఏమిటి దానివల్ల మీకు? అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ లాగా. ఉపయోగం ఏమిటి దానివల్ల? బరువు తప్పే ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి జ్ఞానం ఆచరణలో పెట్టినప్పుడే దాని యొక్క ప్రతిఫలం మీరు అనుభవించగలుగుతారు. మీ కర్మలు తగ్గుతాయి. జ్ఞానం సంపాదించిన మాత్రాన కర్మలు తగ్గవు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే కర్మలు తగ్గుతాయి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆచరణ నుంచి ఒక ఆచరణలో పెట్టాలి. మనం ఏది వింటామో వెళ్ళి వెంటనే ఒక స్టూడెంట్ లాగా, ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, టీచర్ చెప్పేది విని వెంటనే ఆచరణలో పెట్టినప్పుడే కదా పాస్ అవుతాడు. వినేసి వదిలేస్తే ఏం పాస్ అవుతాడు వాడు? కానీ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ ఏంటి? మృత్యువే ఎగ్జామ్. అందరికి ఫైనల్ ఎగ్జామ్ ఏమిటి? చావు. మృత్యు ఫైనల్ ఎగ్జామ్. అది పాస్ అవ్వాలా. అక్కడ కాపీ కొట్టలే వాళ్ళే వీళ్ళని. స్కూల్లో కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటాం మనం. అక్కడ కాపీ కొడతామా? కాపీ కొట్టలేం. మన కర్మ మన రెడీగా, యమధర్మం రెడీగా ఉంటాడు ఎదుపైన. రారా బాబు, నీకు ఎదురు చూస్తున్నాను, రారా బాబు. హిందూ పర్వంతం అల్ల కల్లోలం చేశారు, రారా బాబు. నేను బిడ్డల కోసం, పిల్లల కోసం ఫుల్ చెప్పినా కూడా ఆ ప్రభువులు చెప్పారు, విన్నావా నువ్వు? మీ ఊరు పొత్తుకున్నారు కదరా బాబు, నీకు గీత చదువురా, గీత మీరు చదివావా? హరేకి జపం చేయరా, నువ్వు ఏం జపం చేస్తున్నావా? కృష్ణప్రసాద్ తినరా అంటే నువ్వు తిన్నావా? ఎప్పుడు అక్కడే తిరుగుతూనే ఉంటావు. ఆ ప్రభువులు చెప్పినా నువ్వు వినలేదంటే నీకు ఏం చెప్పాలి? ఇక నీకు అవకాశం అన్ని ఇచ్చామే. ఎవరో ఒకరు రావద్దు నువ్వు రావాలని నీకు ఎలా మార్చాలరా బాబు? నేను ఇంకా నీకు ఎదురు చూస్తాను, రారా బాబు. అది చూస్తాను జ్వరం వచ్చి అప్పుడే ఇంట్లోనే బాత్రూంలో అన్నీ మాత్రం మళ్ళా విసర్జన అక్కడే వెళ్ళిపోతాయి బెడ్లోనే. యమధర్మరాజు ఒక భక్తుడికి చాలా అందంగా కనపడతాడు. ఆయన ఒక పాపి జీవికి యమధర్మరాజు భయంకర క్రూరంగా కనపడతాడు. ఆయన చూస్తాను రూపానికి భయం వచ్చేస్తుంది. అదే వైష్ణవులకి ఆయన వైష్ణవులాగా తిలకం పెట్టుకుని వైష్ణవులాగా కనపడతాడు, భక్తుల్లాగా హరే కృష్ణ అనిపిస్తుంది ఆయన చూస్తే. అదే పాపి జీవులకి భయం వేస్తుంది ఆయన చూస్తాను. అర్థమవుతుందా? కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కానీ మీ చేతుల్లో ఉంది, మారాలా వద్దా అని. కాబట్టి ఎన్ని రోజులు విన్నాము, ఎంత విన్నాము విషయం కాదు ఇక్కడ, ఎంత ఆచరణలో పెడుతున్నాము. తర్వాత అప్పట్లో
భక్తి సిద్ధాంత మహారాజ్ ఆయన చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఏమంటే, అంతవరకు కూడా ఈ అగ్రహారాలు, తర్వాత కుల వ్యవస్థ ఇవంతా కూడా స్ట్రాంగ్గా ఉండేటివి. 1800 సంవత్సరాలంతా కూడా వైష్ణవ దీక్షలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఒక రెవల్యూషన్ ఆచార్య. ఆయన అంటే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు భక్తిలోనే ఆయన. దానికి ముందు కూడా చూడండి ఎలా అంటే 7-8 సంవత్సరాల వయసు అప్పుడే వాళ్ళ నాన్నగారు పంపించేవారు, డిబేట్లు పంపించేవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ నాన్నని ఆహ్వానిస్తారు, మీరు రండి అని. ఈ పిల్లవాడిని పంపించేవాడు ఆయన. నాకు ఆరోగ్యం బాగాలేదు, వెళ్ళు నాయన అనేసి. 8 సంవత్సరాల పిల్లవాడు పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళి అక్కడేంటే కుల వ్యవస్థ ఉండేది. అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే దీక్ష తీసుకోవాలి, వేరే కులంలో పుట్టినవాడు దీక్షకు అనర్హుడు అనే కొన్ని ఉండేవి వాళ్ళ కుల సమీకరణాలన్నీ కూడా. ఈయన వేద రూపేణ శాస్త్ర రూపేణ కలో శూద్ర సంభవ. కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కడు పుట్టినప్పుడు శూద్రుడే. కులాన్ని బట్టి కాదు, గుణాలను బట్టి బ్రాహ్మణుడు, గుణాలను బట్టి క్షత్రియుడు, గుణాలను బట్టి వైశ్యుడు, గుణాలను బట్టి శూద్రుడు. కానీ కలియుగంలో ఏంటి? పుట్టిన ప్రతి ఒక్కడు శూద్ర సంభవ. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశః. కృష్ణుడు గీతలో అంటారు గుణకర్మ, గుణాలను బట్టి కర్మను బట్టి వర్ణాలు. అది శాస్త్ర రూపేణ నిరూపణ చేసి ఆయన మాట్లాడుతుంటే, ఆర్గ్యుమెంట్లు ఇస్తుంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద పండితులు కూర్చునేవాళ్ళు. చిన్న పిల్లవాడు ఆయన చెప్పిన శాస్త్ర శ్లోకాలు చెబుతుంటే ఎవరు కూడా సైలెంట్. దానికి చూడండి, అంటే కులం మోక్షాన్ని పొందడానికి కులం అడ్డు కాదు. ఒక వైష్ణవ గురువు దీక్ష తీసుకోవాలంటే కులం అడ్డు కాదు. ఏ కులంలో పుట్టిన మన వైష్ణవుడు అవ్వచ్చు, ఏ కులంలో పుట్టినా బ్రాహ్మణుడు అవ్వచ్చు. కులాన్ని బట్టి కాదు, గుణాలను బట్టి బ్రాహ్మణుడు. శాస్త్ర రూపేణ నిరూపణ చేస్తే ఆ బెంగాల్ అంతా అక్కడ షేక్ అయిపోయారు ఆయన ఆర్గ్యుమెంట్స్కి. అంత అద్భుతమైన ప్రచారం చేసేవాళ్ళు చిన్న వయసులోనే. చూడండి, తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా అయిన తర్వాత కొంత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దీక్ష వాళ్ళ నాన్నగారు అంటారేంటి, నువ్వు దీక్ష తీసుకోవాలయ్యా. ఎవరిది తీసుకోవాలి దీక్ష? అప్పుడు ఒక గొప్ప మహాభక్తుడు ఆచార్యులు, ఆయన తండ్రి కదా, నేనే దీక్ష ఇస్తాను తీసుకోరా బాబు అలా అనలేదు ఆయన. ఆయన గురువు భక్తి వినోద్ ఠాకూర్. కానీ ఏం చేశారంటే గౌరకిషోర్ దాస బాబాజీ, ఏం పేరేమిటి? గౌరకిషోర్ దాస బాబాజీ, గొప్ప భక్తుడు ఆయన. ఆయనకి రాయడం రాదు, చదవడం రాదు. కానీ ఆయన ఎంత గొప్ప ఆచార్యులు అంటే, ఆయన హరే కృష్ణ మంత్రం అంటే ఆయన ప్రభావం ఎలా అంటే చూడండి, ఒకవేళ ఏమి భక్తులు తన్మయతులకు వెళ్ళిపోయి మట్టిని తినేసేవాళ్ళు ఆహారంలాగైనా, వెన్న తినేటి తినేసేవాళ్ళు ఆయన వెన్నలాగా. చాలామంది ఆయన దర్శనం దొరికితే చాలు అనుకునేవాళ్ళు. అది డిస్టర్బెన్స్ అయిపోతుందని ఆయన బాత్రూంలో కూర్చొని జపం చేసేవాళ్ళు. అర్థమవుతుందా? బయట ఉంటే అందరూ వచ్చి మనకు ఇబ్బంది పెడుతుంటే స్వామి అందరుగా మమ్మల్ని కలిస్తే ఎవరన్నా మాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్యం మేఘలా ఇస్తామయ్యా బాబు మేము. సాధువులు ఏమి ఇవ్వాలి? జ్ఞానం ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వండి ఇవన్నీ అడగకూడదు సాధువుల్ని. భగవద్ జ్ఞానం ఇవ్వండి. ఆయన వచ్చే వాళ్ళందరూ కూడా కోరికలతో వచ్చేవాళ్ళు. ఆయనకి డిస్టర్బెన్స్ అయిపోయి బాత్రూంలో కూర్చునే లాక్ చేసుకునేసి అక్కడే అలా కమోడ్ పైన కూర్చొని జపం చేసుకుని హరే కృష్ణ జపం చేసుకునేవాళ్ళు. అంత అంటే అక్కడ కూడా కృష్ణ తలుచుకునే అంత శుద్ధమైన హృదయం ఉంది ఆయనకి. భక్తి సిద్ధాంత ఆయన పేరేమిటి? విమల ప్రసాద్. అప్పట్లోనే ఆయన ఎలాగంటే జ్యోతిష్య శాస్త్రం కానీ వేద శాస్త్రం కానీ అన్నిట్లో ఒక నిష్ణాతుడు ఆయన. రాజులు కూడా ఆయన సంప్రదించేవాళ్ళు. విమల ప్రసాద్ చిన్న పిల్లవాడు, అంత జ్ఞానం ఉండేది ఆయన. వాళ్ళ తండ్రి గారు ఈ గౌరకిషోర్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకోవయ్యా అని అంటారు. ఆయనకి చదువు కూడా రాదు. ఇతనేమో గొప్ప మహా పండితుడు. వాళ్ళ తండ్రి గారు ఆజ్ఞతో చెప్తారు, నువ్వు దీక్ష లేదంటే ఎవరైనా కూడా వైష్ణవ దీక్ష, హరినామ దీక్ష, ఇది ఒక మాల చేస్తాం, కానీ తర్వాత హరినామ దీక్ష అని ఇస్తారు మన సంస్థలో కూడా. హరినామ దీక్ష రోజు మీ కర్మలన్నీ కూడా ఆ రోజు భస్మం అవుతాయి అన్నీ కూడా. అర్థమవుతుందా? అనంతకోటి జన్మల పాపాలన్నీ దీక్ష రోజు. ది అంటే
కర్మలు క్ష అంటే నశించిపోవడం. వైష్ణవ ఆచారులు లేకుండా మీ కర్మను ఎవ్వరు ఒక గ్రామ్ కూడా తగ్గించలేరు. మీకు ఒక గ్రామ్ కూడా తీలేరు. దాన్ని మరి అనుభవించే తప్పదు, పాపమైన పుణ్యమైన. ఒక వైష్ణవ ఆచారులు మాత్రమే ఆ దీక్ష రోజే, ఆ యజ్ఞ వైష్ణవ హోమంలోనే దీక్ష ఆచార్యులు కర్మలంతా కూడా తీసేస్తారు శిష్యుడి నుంచి. అది కొత్త జన్మ, అది యాక్చువల్లీ. సో ఇతను భక్తి సిద్ధాంత విమల ప్రసాద్ గురువు గారు అడుగుతారు, గౌరీకిషోర్ ఆచార్యులు గారు నాకు దీక్ష ఇవ్వండి అని అంటారు. ఆయన అంటారు, అరే నేను ఎలా ఇస్తానయ్యా, నాకు చదువే రాదే, నువ్వే గొప్ప మహాపండితుడు, నేను ఎలా దీక్ష ఇవ్వగలుగుతాను, నేను ఇవ్వలేనయ్యా అని ఇవ్వడు. ఒకరు గురువు ఆచార్య స్థానం అంటే వాళ్ళ కర్మను తీసుకునే శక్తి మనలో ఉండాలి. ఎవరంటే వాళ్ళ ఆచార్యపీఠంలో కూర్చోకూడదు. ఆ జీవుడి యొక్క కర్మను తీసుకునే శక్తి ఉన్న వాళ్ళే ఆ ఆచార్యపీఠంలో కూర్చోవాలి. ఏదైనా మోసం చేసినట్టే. ఎందుకంటే మన కాలు కూడా తాకినా ఒక కర్మ మనకు వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు జన్మలంతా కర్మ తీసేది వైకుంఠం తీసుకెళ్ళాలంటే ఎంత, అది కృష్ణుడు ఆచార్యులతో ఎవరు చేయలేరు దాన్ని. అందువల్ల నేను తీసుకోలేనయ్యా, నువ్వు నాకన్నా ఎక్కువ పండితుడివి కాబట్టి నేను దీక్ష ఇవ్వలేను అంటారు. మళ్ళీ రెండో రోజు వెళ్తారు, మళ్ళీ వేడుకుంటారు, నాకు దీక్ష ఇవ్వండి, దీక్ష ఇవ్వండి, నన్ను ఇవ్వరు. మళ్ళీ మూడోసారి వెళ్తే ఒకసారి నేను చైతన్య మహాప్రభు అడుగుతానయ్యా ఇవ్వాలో లేదో, కృష్ణుడు అడుగుతాను ఇవ్వాలో లేదో, కృష్ణుడు ఇవ్వమంటే ఇస్తానంటాడు. చూడండి, కృష్ణుడితో మాట్లాడతాను, నేను అడిగి చెప్తాను అంటాడు. చూడు ఎంత గొప్ప మహాన్ ఆచార్యులు వాళ్ళు. తర్వాత రోజు మళ్ళీ వెళ్తారేనా, అయ్యో కృష్ణుడు అడిగారా అండి మీరు, అయ్యో సారీ అయ్యా అడగడం మర్చిపోయాను, నేను మళ్ళీ అడుగుతానులే, దీక్ష ఇవ్వలేనయ్యా అంటారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళ నాన్నగారు అంటారు, భక్తివినోద్ ఠాకూర్, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ప్రచారం చేస్తున్నా, ఒక వైష్ణవాచార దీక్ష లేకపోతే నీ జీవితం అంతా వేస్ట్ అయ్యా, దీక్ష లేకుండా ఇంటికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అంటాడు. చూడండి, జ్ఞానం ముఖ్యం కాదు ఇక్కడ. చదువు లేకపోయినా, గీతా జ్ఞానం లేకపోయినా వైకుంఠం వెళ్ళిపోవచ్చు, ఆచార కృప మనకుంటే. ఆచార్య చెప్పిన నియమాలు పాటించి, కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం, ఈ నామ జపం చేసేవాళ్ళు చదువు రాకపోయినా వైకుంఠం వెళ్ళిపోవచ్చు. చూడండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ తండ్రి గారు దీక్షలాగా ఇంటికి రావద్దును అంటాడు. ఏ తండ్రి అంటాడు ఇప్పుడు చెప్పండి? నువ్వు ఉద్యోగంలాగా ఇంటికి రావద్దును అంటారు ఇప్పుడు. అర్థమవుతుందా? డబ్బులు లేకుండా ఇంటికి రావద్దు నువ్వు, అంతే కరెక్టే కదా? నువ్వు ధనం లేకుండా ఇంటికి రావద్దు, నాకే భారం అవుతున్నావు అంటారు. అంతే తప్ప నాయనా నువ్వు భగవద్గీత జ్ఞానం సంపాదించలేక ఇంటికి రావద్దు ఏ తండ్రిని అంటాడా? అటువంటి తండ్రులు లేరు కాబట్టే అటువంటి బిడ్డలు కూడా లేరు. అటువంటి తండ్రులు చిన్నప్పటి నుంచి ఆ జ్ఞానం ఇవ్వట్లేదు కాబట్టి ఆ బిడ్డలు కూడా హిరణ్యకశిపులా తయారయ్యారు. తండ్రి సంపద కావాలి, తండ్రి వద్దు, అంతే కదా? దుర్యోధనుడికి ఏం కావాలి? కృష్ణ నువ్వు వద్దు, నీ సైన్యం కావాలి. నువ్వు నాకెందుకయ్యా, నీ ఫ్లూట్ వాయిస్ జాలీగా ఉంటావు, నువ్వేం చేస్తావు, నాకేం కావాలి? నీ సైన్యం ఇవ్వయి, వాళ్ళు యుద్ధం చేస్తారు నా కోసం, నువ్వు చేంజ్ చేస్తావు. సలహాలు నాకొద్దు, సలహాలు ఇచ్చావు నాకెందుకు? అదే కదా అందరూ కావాలి, సలహాలు అందరూ చెప్తారండి, సలహాలు నాకెందుకు, నాకు సైన్యం కావాలి, నా కోసం చనిపోవాలి యుద్ధంలో వెళ్ళి. కృష్ణుడు ఏమన్నా నీ సలహాలు ఇస్తారయ్యా అంటాడు, సలహాలు నాకెందుకు స్వామి, నీ సైన్యం ఇవ్వు. ఇది ఈ లోకం జరిగేదే కదా. పిల్లలకి ఏం కావాలి? నువ్వెందుకు స్వామి, నీ ఆస్తి ఇవ్వు నాకు ఫస్ట్. నువ్వు ప్రశాంతంగా హరే కృష్ణ జాయిన్ అయిపోయినావు కదా, వాళ్ళతో పాటు ఉండిపో. ఎలాగో వాళ్ళు ఆదివారం పూట వస్తున్నావు, వాళ్ళతో 6 రోజులు వాళ్ళతో గడిపేసాయి, ప్రశాంతం జీవితం అయిపోద్ది కదా. కలియుగం ఇది, కలియుగం ఇలాగే ఉంటుంది. కాబట్టి మీలో కూడా స్వార్థం ఉండాలి. మన భగవంతుడితో ప్రయాణం చేద్దాం. సత్యం ఇదే, లోకం ఇది, ఇదే పెద్ద విషయం కాదు. మీకైనా పెద్ద మసాలాలని చెప్పట్లేదు, రోజు జరిగేది ఇదే, కలియుగ ధర్మం ఇది. ప్రతింట్లో జరిగే భాగవతం ఇదే. కొంచెం చెప్పుకోరు అంతే, చెప్పలేనంత మాత్రం వాళ్ళు వైకుంఠం అని కాదు. ప్రతింట్లో జరిగే భాగవతం కలియుగంలో ఇదే. ఎందుకంటే మనిషి స్వార్థ జీవి. కలియుగంలో రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. వాడు 1% దైవ గుణాలు అంతే. 1% రావడం అది కూడా కష్టమే. ఇది కలియుగ లక్షణం. ఇది భక్తుడి దగ్గర ఏమంటున్నారు, నువ్వు వైష్ణవ దీక్ష లేకుండా ఇంట్లో అడుగు పెట్టద్దు. ప్రతి తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లల్ని
నువ్వు భగవద్గీత జ్ఞానం లేకుండా నువ్వు డిగ్రీలు ఉంటే ఏం లాభం రా? సంస్కారం లేని జీవితం ఎందుకురా బాబు నీకు? క్యారెక్టర్ లేని జీవితం ఎందుకు నీకు? మానవ జీవితం తెలియనప్పుడు ఇంత డిగ్రీలు ఏం చేసుకుంటావు? చదువు ఎందుకు? సంపద ఎందుకు? ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు ఎందుకు ఈ జీవితం అంతా? ప్రతి తండ్రి ఆలోచిస్తే ప్రతి పిల్లవాడు ప్రహ్లాదుడు అవుతాడు. అలా ఆలోచన తండ్రులు ఎక్కడున్నారు చెప్పండి మనకు? అదే కలియుగంలో ఏంటంటే తల్లిదండ్రుల వల్లే సగం పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. కారణం వాళ్ళు మనం అనకూడదు, ఆ పెంపకం, ఆ వాతావరణం ఇవ్వాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? పంపిస్తున్నాడు, ఇంటికి రావద్దు నువ్వు. తండ్రి చెప్తే నువ్వు భగవద్గీత తెలియకుండా నువ్వు ఎలా జీవితంలో నువ్వు ముందుకెళ్తావురా? నువ్వు నీ కష్టాలు ఎలా ఎదుర్కొంటావు చెప్పు? నాకు 10 విషయాలు చెప్పు. కష్టం ఎలా ఎదుర్కొంటావు దాన్ని? నీ మానసిక శక్తి ఉందా నీకు? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? లోపల ధైర్యం రావాలి. భగవద్గీత ధైర్యం, మనం సూర్యుడు సమానం అది మనకు. ఇక్కడ ఏమవుతుంది? భక్తుడు చెప్పినప్పుడు మళ్ళీ వెళ్తారేనా, వెళ్ళి బ్రిడ్జ్ పైన కలుస్తారనమాట. ఆ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది చుట్టుపక్కల. గురువుగారు నాకు దీక్ష ఇవ్వండి. ఈయన ఇవ్వలేనయ్యా అంటే ఒకటే మాట అంటారు, మీరు దీక్ష నాకు ఇవ్వలేదంటే ఈ జీవితం వ్యర్థం. ఇప్పుడే నేను గంగా నదిలో దూకి శరీరం వదిలేస్తాను. ఒక గురువు లేని జీవితం వ్యర్థం. మీ సేవకి పనికిరాని నా జ్ఞానం, నా జీవితం వ్యర్థం. నాకు ఈ జీవితమే వద్దు గురువు గారు, నేను ఇప్పుడే దూకి ఆత్మహత్య చేసుకునేస్తాను. ఎందుకంటే మానవ జీవితం గురువు లేని, అది చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గురువు లేని జీవితం చాలా చాలా భయంకరమైన జీవితం. అది ఎంత మన చుట్టుపక్కల ప్రేమించే వాళ్ళు ఉన్నా వ్యర్థమే జీవితం. అది చెప్పాను కదా, 0 0 0 0 అన్నీ సున్నలే. మన జీవితమే సున్నం అయిపోతుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరు దీక్ష నాకు ఇవ్వలేదు, గురువు లేని జీవితం నాకు వద్దండి. అటువంటి శిష్యులు రావాలి, అటువంటి తాపత్రయం ఉండాలి భగవంతుడి కోసం. ఎప్పుడైతే నేను దూకేస్తానంటాడో, అయ్యో దూకొద్దయ్యా అంత అంటే ఆయన ఏం చేసి టెస్ట్ చేస్తున్నారు ఆయన్ని. గురువు టెస్ట్ చేయాలి కదా, వీడు నిజంగా ఎంత తాపత్రయం ఉందో. ఒకవేళ గర్వం రావచ్చు కదా, నా గురువుకి ఏమి రాదయ్యా, నాకు చాలా వచ్చాయ్యా అనిపిస్తుంది ఒకసారి. ప్రభుజుల కన్నా మాకు బాగా జ్ఞానం తెలుసండి ఒకసారి అనిపిస్తుంది ఆ విధంగా. మాయాదేవి ఎక్కడైనా బుద్ధి పుట్టిస్తుంది, అర్థమవుతుందా? తెలియక ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ భావన ఉందేమో అని టెస్ట్ చేస్తున్నారు ఆయన. గురువు టెస్ట్ చేయాలి కదా శిష్యుడిని. ఎప్పుడైతే దూకేస్తానన్నాడో ఇంకా నువ్వు అర్హుడివి రా, వెంటనే అతనికి దీక్ష ఇచ్చి అతని పేరు మారుతుంది. విమల ప్రసాద్ నుంచి ఏమవుతుంది? దీక్ష అప్పుడు ఏమవుతుంది? మనకు తల్లిదండ్రులకు పేరిస్తారు, పుట్టినప్పుడు గురువు గారికి పేరిస్తారు. అందుకే గురువు తండ్రి అవుతారు, గాయత్రి తల్లి అవుతుంది, ఆ శిష్యుడు బిడ్డ అవుతాడు, పేరు నామకరణం మళ్ళీ జరుగుతుంది దీక్ష రోజు. ఆడు విమల ప్రసాద్ ఏమవుతారంటే భక్తి సిద్ధాంత సరస్వతి అవుతారు. చూడండి. కాబట్టి మీకు అందరికీ చెప్పేది కూడా అదే, ఏమిటంటే మనం అందుకే ప్రభుపాద ఆశ్రయ అని మన ప్రోగ్రాం పెట్టాం కదా. గురువు లేని జీవితం మీరు ఇంత వినిన తర్వాత కూడా ఆశ్రయం పొందాలి అంటే అనాథలైపోతాం. అనాథలంటే ఎవరు? కుటుంబాలు ప్రేమించే వాళ్ళు. ఓ నా అనాథ కాదండి, నా వంశం అంతా చూస్తే ఫ్యామిలీ ట్రీ చూసామంటే ఎంత మునిమన వాళ్ళు అందరూ ఉన్నారు, నేను అనాథ ఎలా అవుతాను? అనాథవే. గురువు లేని జీవితం అనాథ జీవితం. ఎందుకంటే యమలోకం వెళ్ళేటప్పుడు ఎవరు కాపాడతారు? మనం అనాథలాగా వెళ్ళిపోవాలి కదా అక్కడ. అందుకే గరుడ పురాణ స్వామి అంటాడు కదా, కృష్ణుడు అంటారు, వైష్ణవాచార్యులు ఉన్న జీవుణ్ణి తాకే హక్కు యమధర్మాది కూడా లేదయ్యా. ఆ గురువు డిసైడ్ చేస్తాడు ఈ శిష్యుడి జీవితం ఎక్కడ వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలా, మళ్ళీ ఇంకా మార్పు రావాలా అని. ఆ శిష్యుడి జీవితం గురువు కంట్రోల్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి దీక్ష తీసుకున్నామంటే ఆ వైష్ణవ ఆచార్యులు మన కర్మను కంట్రోల్ చేసేది గురువు, యమధర్మరాజు కాదు. నెక్స్ట్ మనం మోక్ష ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తారు. లేదు వీడు ఇంకా హృదయం ఇంకా మారట్లేదు, ఇంకొక జన్మ మళ్ళీ వీడు తీసుకోవాలి, అది ఆయన డిసైడ్ చేస్తారు. కాబట్టి కృష్ణుడు అంటారు, ఒక వైష్ణవ ఆచార్య శిష్యుడు యమలోకి వెళ్ళే ఛాన్సే లేదు. ఎంతమంది తీసుకుంటారు దీక్ష? చేతులు ఎత్తండి. ఫ్రీనే
దీనికైనా మళ్ళీ టికెట్లు లేదు, యమలోకానికి టికెట్లు లేవు, వైకుంఠానికి టికెట్లు లేవు. యమలోకం ఫ్రీనే, వైకుంఠం ఫ్రీనే, మన చేతుల్లో ఉంది ఏ బస్సు ఎక్కుదామని. అర్థమవుతుందా? ఇది మనం నేర్చుకోవాలి, ఒక తపన ఉండాలి, ఒక దీక్ష తీసుకోవాలంటే. అది భక్తితో నేర్పించారు. తరువాత ఇంకా ప్రచారం చేయాలి. వాళ్ళ తండ్రి గారు చెప్తారు, ఈ కృష్ణ భక్తి ప్రపంచంలో నలువైపులు వెళ్ళాలయ్యా అని అనుకుంటారు. అది ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయి అంటారు. అప్పుడు ఈ దీక్ష అయిన తర్వాత ఆయన 7 సంవత్సరాలు, చూడండి, ఒక ప్రచారం చేసే వాళ్ళు సాధన కూడా చాలా ముఖ్యం. అందరూ ఊరికే జ్ఞానం ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఆచరణలో కనపడాలి కదా అది. ఆయన 7 సంవత్సరాలు మాయాపూర్ నవద్వీపంలో 7 సంవత్సరాలు ఆయన చైతన్య మహాప్రభు జన్మక్షేత్రం మాయాపూర్ నవద్వీపం. గంగానది అక్కడ 9 పాయలాగా అవుతుంది, 9 ఐలాండ్స్ క్రియేట్ చేస్తుంది. అది బంగాళాఖాతం కలిసే ముందు 7 సంవత్సరాలు ఆయన హరే కృష్ణ మహామంత్రం 100 కోట్ల సార్లు చెప్తారు. ఎన్నిసార్లు? 100 కోట్ల సార్లు హరే కృష్ణ మహామంత్రం జపం చేసి, ఎలా జపం చేశారు? ఒక చిన్న గుడిసె వేసుకుని, గంగానది ఒడ్డున గుడిసె వేసుకుని, ఒక్కోసారి వర్షమైన గుడిసె చిల్లులు పడిపోతుంది, తడిచిపోయినా అలాగే ఉండేవాళ్ళు. చూడండి, భగవంతుని హృదయంలో బంధించాలంటే మనలో హృదయం కల్మషం ఉండకూడదు. చెప్పారు కదా మీకు, కల్మషం ఏమిటి? ఒక తీయని పాయసంలో ఇసుక వేసినట్టే. అదే మలినాలంటే. ఒక పాయసంలో ఇసుక వేసి ఎలా ఉంటుంది ఆ పాయసం? తినగలుగుతామా? మన హృదయంలో మలినాలు ఉన్నప్పుడు భగవంతుడు కూర్చోలేడు, ఆయన ఆస్వాదించలే ఆ హృదయాన్ని. ఆత్మశుద్ధిగా ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో కూర్చుంటారు. కాబట్టి వైరాగ్యం కొద్దిగా ఉండాలి. ఆయన ఆహారం కూడా ఏమిటంటే చూడండి, పేడ, గోమూత్రం, పేడతో కలిపి చిన్న గింజలు, బియ్యపు గింజలు ఉంటే అదే కొద్దిగా తీసుకునేవారు. ఎలా తీసుకునేవారు? నోరుతో కూడా కాదు, చేత్తో కాదు, నోరుతోనే అలా తీసుకునేవారు. కొద్దిగా ఎంత వస్తే అంతే, అదే ఆహారం ఆ రోజుకి. అలా 7 సంవత్సరాలు నిద్ర కూడా తక్కువ చేసుకొని 100 కోట్ల సార్లు హరే కృష్ణ హరే రామ మహామంత్రం జపం చేసిన తర్వాత ప్రచారం మొదలుపెట్టారు ఆయన. అర్థమవుతుందా? ప్రచారం చేయాలంటే ఊరికే మనం శ్లోకాలు చెప్పడం కాదు, మన జీవితంలో కృష్ణమయం అవ్వాలి. కృష్ణ నామం నాలుక పైన నాట్యం చేయాలి. అప్పుడే ఆత్మశుద్ధి అవుతుంది, నాలుక శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, శరీర శుద్ధి అవుతుంది, మనం ఉన్న ఇల్లు శుద్ధి అవుతుంది, మనం ఉన్న ప్రాంతం శుద్ధి అవుతుంది, దేశం శుద్ధి అవుతుంది. కాబట్టి ఆయన 100 కోట్ల జపం చేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు ప్రచారం. ప్రచారం ఎంత అద్భుతంగా చేశారంటే, ఒక సింహ గురువు అనేవారు ఆయన్ని. ఎవరికి భయపడేవారు కాదు, ఏదైనా మాట్లాడాలన్నా ధైర్యంగా చెప్పేవారు తత్వాన్ని గురించి కూడా. అలాగా ఆయన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత 64 దేవాలయాలు కట్టారు ఇండియాలో ఆయన. అప్పట్లోనే చూడండి, 64 దేవాలయాలు కట్టారు అప్పట్లో ఆయన. 1922 ఆ సమయంలో కలకత్తాకు వస్తారు ఆయన ప్రచారం కోసం. కలకత్తాకు వచ్చినప్పుడు ఒక 26 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి వెళ్ళి కలుస్తారు. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్తాడు, రావయ్య మన ఊరికి మంచి కలకత్తా ఒక ఆచార్యులు వచ్చారు, వెళ్ళి కలుద్దాం. ఈ 26 సంవత్సరాల యువకుడు ఏంటంటే, ఇప్పుడంతా మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారయ్యా, సాధువులు అంటారు, కాబట్టి నేను రానయ్యా అంటారు. లేదు లేదు, ఇతను గొప్ప ఆచార్యులు, గొప్ప జ్ఞానమున్న ఆచార్యులు, ఆచరణలో పెట్టే ఆచార్యులు. వైరాగ్యం కనపడాలి కదా మనకు ప్రచారంలో. మనం ఫుల్గా భోగాలు అనుభవిస్తూ ఎలా భక్తిని బోధిస్తామని చెప్పండి. ఒక భక్తిని ప్రచారం చేసే జీవితం ఎలా ఉండాలి? భోగాలకు దూరంగా ఉండాలి, సుఖాలకు దూరంగా ఉండాలి, వైరాగ్య రూపం ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళు అరుదుని రానంటే లేదు లేదు, ఒక బలవంతంగా తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చూసింది, నువ్వు చాలా ఇంగ్లీష్ జ్ఞానం ఉందయ్యా, ఈ భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ప్రచారం చేయవయ్యా అని అంటారు. ఆయన సంభాషణలోనే అది అతను ఒక మంత్రముగ్ధుడైపోతాడు.
తర్వాత ఇతనే నా గురువుని హృదయంలో బంధించి వేస్తాడు. ఆ యువకుడు ఎవరు? ఆ? ఆ? ఆ యువకుడు ఎవరు? 20 సంవత్సరాల యువకుడు ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. చూడండి, అటువంటి గురువు ఉంటేనే కదా ఇటువంటి శిష్యుడు ప్రపంచానికి. ఆయన 64 దేవాలయాలు ఇండియాలో కట్టారు. ఆయన ఏమన్నారు? ప్రపంచంలో అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, రష్యా ప్రపంచానికి కృష్ణ భక్తి వెళ్ళాలి, నువ్వు చేయవయ్యా అని అంటారు. చూడండి, దాని హృదయంలో అలాగే బంధించేశారు ఆ ఉపదేశాన్ని. 1936 జనవరి 1 దానికి పరమదించే ముందు లెటర్ రాస్తారు ప్రభుపాదుల వారు. నేను మీకు సేవ చేయగలుగుతాను. నేను మీ చుట్టూ చాలామంది సన్యాసిష్యులు ఉన్నారు, నేనేమో గృహస్థుణ్ణి, నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, నేను మీకు ఏ సేవ చేయగలుగుతాను ఆచార్య లెటర్ రాస్తారు. ఆయన ఏం చెప్తారంటే, చూడండి, మీరు ఫ్యామిలీస్ ఉన్నా పిల్లలున్నా ఏదున్నా భగవంతుడు సేవ చేయాలంటే ఏది మనసే ఆపేస్తుంది మిమ్మల్ని. మనసులో చేయాల తపన ఉంటే ఎలా ఉన్నా మనం చేయొచ్చు. మన స్నానాలు చేస్తున్నాం, భోజనాలు చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, భగవంతుడు ఎందుకు చేయలేం? మనం చేయాల తపన ఉండాలి, హృదయం ఉండాలి. నీకు నీ దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నా, నువ్వు ఇంగ్లీష్ చాలా జ్ఞానం ఉంది కాబట్టి ఈ భగవద్గీతని ఇంగ్లీష్లో రాసి, ఇంగ్లీష్లో బుక్కులు రాసి ఇంగ్లీష్ వాళ్ళకి ప్రచారం చేయి. ఇది నీకు మంచిది, లోకానికి మంచిది అని ఫైనల్గా రెస్పాన్స్ ఇస్తారనమాట. ఆ లెటర్ పట్టుకుని ప్రభుపాదుల వారు 40 సంవత్సరాలు పోరాడతారు. ఇండియాలో అమెరికా వెళ్ళాలి, ప్రచారం చేయాలి, 40 సంవత్సరాలు పడుతుంది ప్రభుపాదుల వారికి. 1936లో 22 నుంచి మొదలు పెడితే 65లో అమెరికా వెళ్తారు ప్రభుపాదుల వారు. చూడండి, ఒకసారి 40 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసిన ఒక 10 సంవత్సరాల్లోనే 108 గుళ్ళు కట్టేశారు ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కదా. అంటే ఎటువంటి ఆచార్య శిష్యుల సంబంధం ఎలా ఉండాలో చూడండి. ఒక లెటర్ పట్టుకొని అంత భావం, అంత జీవితం త్యాగం చేస్తారా? సామాన్య శిష్యులు చేయగలుగుతారా? అది చేయలేరు. కాబట్టి గురువు ఇచ్చిన ఆజ్ఞ, గురుముఖ పద్మ వాక్య చితితే కొరియా ఐక్య. గురువు చెప్పిన వాక్కులే పద్మ, తామరపు. గురువు చెప్పిన వాక్కులే మనలో అజ్ఞానాన్ని తీసివేస్తుంది. మన గురువు తప్ప ఇంకేం తెలియదు. గురువే మనకు ఆధారం, గురువే మనకు వైకుంఠ ద్వారం లాగా. వైకుంఠ ఏకాదశిలో ద్వారం లోపల వెళ్ళిపోతే వైకుంఠం వెళ్ళినట్టు కాదు. మనం అందరినీ రికమెండేషన్ పెట్టుకొని ఫస్ట్ నిలబడుకునేసి వైకుంఠం వెళ్ళిపోయినట్ట. మనం లోపలేమో ఎక్కడో ఉన్నాం, భావం ఎక్కడో, రాక్షస భావాలు. కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి ప్రతిరోజు భక్తుడికి వైకుంఠ ఏకాదశి, ప్రతిరోజు గురువు ద్వారా వెళ్ళిన వాడికి ప్రతిరోజు వైకుంఠ ద్వారమే. అక్కడ వైకుంఠం గ్యారంటీ, దర్శనం గ్యారంటీ వచ్చి, ఇక్కడ వైకుంఠం గ్యారంటీ లేదు. చెప్పండి, మీకు దర్శనం గ్యారంటీ కావాలా, వైకుంఠ మోక్షం గ్యారంటీ కావాలా? దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. మిమ్మల్ని 100 కోట్లు చేయమని చెప్పలేదు. 16 మాలలు అంటే 2 గంటలు, రోజులు 2 గంటలు. ఎన్ని గంటల మనకు సమయం ఉంది రోజులో? 24, 2 గంటల సమయం లేదా మనకు? చెప్పండి. 2 గంటలు మీకోసం, ఒక అరగంట పొద్దున, మధ్యాహ్నం అరగంట, సాయంత్రం రాత్రి ఒక అరగంట. ఆత్మశుద్ధి అవ్వాలంటే అంత ఈజీగా అవ్వదు. ఎందుకు 2 గంటలు? 16 మాలలు చేస్తేనే ఆత్మ శుద్ధి అవ్వడానికి ఒక ఈజీగా అవుతుంది. ఒక మాలలతో శుద్ధి టైం పడుతుంది. ఇప్పుడు అంతే కదా, మీరు వంట వండేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేశారు అనుకోండి, పాత్రం పైన ఉంది, లో ఫ్లేమ్, పాత్రం పైన ఉంది, ఎంతేం పడుతుంది వంట వండాలంటే? అలా చేస్తారా వంట? మీరు చెప్పండి, అలా చేస్తారా వంట? అలా చేస్తే ఎప్పుడు భోజనం చేస్తారు మీరు? లేదా మంట ఇక్కడ, కుండ అక్కడ, అది పనిచేస్తుందో? అసలు ఒక రౌండ్ అలాగే ఉంటుంది, స్లోగా పనిచేస్తుంది, స్లోగా. 16 మాలలు ఎలాగోలా ప్రయత్నం చేయండి, మీరు ఆలోచనలు అన్నీ మారిపోతాయి. భగవంతుడు శక్తిని ఇస్తాడు.
ఆ ధైర్యం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు. వైకుంఠం వెళ్ళాలంటే ఆ తాపత్రం మీలో ఉండాలి. మీకోసం మీరు స్వార్థంగా లేకపోతే ఇంకెవరి కోసం స్వార్థంగా ఉంటారు మీరు? కాబట్టి మీకోసం మీరు బతకడం, ఇది బతకడం అంటే. అంతే తప్ప ఓన్లీ శరీరం కోసం బతకడం కాదు, మన కోసం బతకడం అంటే. ఆత్మ కోసం బతకడం, ఆత్మకు ఆహారం భక్తి. ఆత్మకి ఆహారం పెడుతున్నాం మనం, శరీరాన్ని పెడుతున్నాం. ఆత్మకి భక్తి ఆత్మకి ఆహారం. అది లేకపోతే ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు ఆ జీవుడికి. అంతే కదా, కొంతమంది శరీరం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎంత తిన్నా ఆకలేస్తుంటుంది వాళ్ళకి. కరెక్టా కదా? కొంతమంది అదొక జబ్బు కూడా ఉంది, ఎంత తిన్నా ఆకలేస్తుంది వాళ్ళకి. మనకు కూడా అలాంటి జబ్బే ఉంది, మాయా జబ్బు. అది ఎంత అనుభవించినా ఆకలేస్తూనే ఉంటుంది. అంతేనా? ఎన్ని బంధాలున్నా తృప్తి ఉండదు, ఎంత సంపద ఉన్నా తృప్తి ఉండదు, ఎంత అనుభవించినా తృప్తి రాదు. ప్రహ్లాదుడు అంటాడు, నరసింహ ఎంత అనుభవించిన లోకంలో తృప్తే రాదు. భగవంతుడు సంబంధం ఉంటే తప్ప తృప్తే రాదు. సో కాబట్టి ఇవాళ ఒక మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ పిలిచాను నన్ను బెంగళూరులో, గ్లోబల్ యోగా సమ్మిట్ అని. అది చాలామంది వేరే దేశాల నుంచి కూడా వచ్చారు. గ్లోబల్ అంటే ప్రపంచ దేశాలనే వచ్చారు. అది పెద్ద ప్రోగ్రామ్. అది నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు అక్కడ ప్రోగ్రామ్కి. వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు. అందరూ యోగా పైన స్టేజ్ మీద 50 మంది ఆసనాలు, ప్రాణాయామ, విలోమ, కలోమ, అబ్బాబా అసలు ఆ పక్కన జనాలు వేల మంది కూర్చొని అసలు చూస్తా అంటే అందరిలో. తర్వాత నేను ఒక 1/2 అవర్ నేను మాట్లాడాను అందరితో. అంటే ఒక క్లాస్ 1/2 అవర్ క్లాస్ చెప్పినప్పుడు, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? యోగా చేస్తున్నారయ్యా అని అన్నాను. మీరు చేసేది ఏమిటి? యోగా కాదు, మీరేం చేసేది ఏమిటి? వియోగా. వాళ్ళు వియోగా అంటే షాక్ ఫస్ట్. వియోగా ఏంట్రో బాబు అని. వియోగా అంటే ఏమిటి? భగవంతుడితో సంబంధం లేకుండా. యోగా అనే వచ్చే పదం ఏమిటి? యుజ్. యుజ్ అంటే సంస్కృతంలో కనెక్ట్ చేయడం, టు యునైట్, టు కనెక్ట్. ఎవరిని కనెక్ట్ చేయాలి? ఆత్మని, పరమాత్మని కనెక్ట్ చేయాలి. అదే యుజ్ అంటే యోగా. మీరంతా ఎక్సర్సైజ్ చేశారయ్యా, ఇది ఎక్సర్సైజ్ చేశారు మీరు, యోగా అని చెప్పొద్దండి దీన్ని. మీరేం చేశారు? ఎక్సర్సైజ్ చేశారు ఆరోగ్యం కోసం. నేను యోగా అని చెప్పదు. యోగా అంటే ఏమిటి? ఆత్మ పరమాత్మ సంబంధం యోగా. శరీరం కోసం చేసేది అది ఎక్సర్సైజ్ అవుతుంది కదా. మీరు భగవంతుని స్మరించుకున్నారు చేసేటప్పుడు. కాబట్టి పతాంజలి యోగా, హఠ యోగా ఎన్ని ఉన్నా కానీ యోగాలన్నీ కూడా అది పరమాత్మైన ధ్యానంతో చేయాలి అవన్నీ. అక్కడ ఆరోగ్యం కోసం చేయండి దేన్ని, ఎక్సర్సైజ్ చేయండి దేన్ని. యోగా అంటే భగవత్ సంబంధం. ఎలా సంబంధం? నామ సంబంధం. భగవంతు సంబంధం ఎలా పెట్టుకోవాలి మనం? నామం ఆయన సంబంధం, నామంతో సంబంధం. కాబట్టి నామ సంబంధం ఉండాలి మనకు భగవంతుడితో. ఈజీ ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం కూడా. కాబట్టి మీరందరూ కూడా గొప్ప ఆచార్యులు లోకానికి వచ్చి మనకు ఇవాళ మీ ఊరిలో హరే కృష్ణ ఈ విధంగా సేవలు ప్రచారం జరుగుతుందన్నా కానీ, లేదా ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యం ప్రచారం జరిగినా కానీ, అదంతా ఎవరి కృప వల్ల? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ కృప వల్ల. ఆయన ఆర్డర్తోనే ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళారు. అటువంటి గురువులు, అటువంటి శిష్యులు చాలా సృష్టిలో అరుదుగా ఉంటారు. కాబట్టి గురువుతో రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పిన ఆర్డర్ని, ఆజ్ఞని మనసా వాచ కర్మన పాటించిన శిష్యులు అయితే మన జీవితం వైకుంఠం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు జపం చేయండి, నిష్టగా చేయండి, శ్రద్ధగా చేయండి. కాబట్టి వైకుంఠానికి చదువుకు సంబంధం లేదు, కులానికి సంబంధం. మీరందరూ కూడా వైష్ణవులు అవ్వచ్చు. గాయత్రి మంత్రం గురువు దీక్ష లేకుండా చేయకూడదు. బయట చూస్తే గాయత్రి మంత్రం అందరూ చెప్పేస్తూ ఉంటారు, ఓం భూ భూ స్వాహ. అది చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయత్రి అది మనసులో చెప్పుకోవాలి, గురువు ద్వారా చెప్పాలి అది. కానీ కొన్ని మంత్రాలు గురువు ద్వారా మాత్రం వెళ్తేనే పనిచేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం కలియుగ ధర్మం. కలియుగ ధర్మం ఏమిటి? మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఆత్మశుద్ధి అవ్వదు. ఎందుకంటే బాగా మాడిపోయింది అనుకున్న వస్తువు తొందరగా కడిగేయగలుగుతారా? క్లీన్ చేయగలుగుతారా మీరు? చెప్పండి.
బాగా మాడిపోయింది అది పాత్ర అంతా కూడా. తొందరగా క్లీన్ చేయగలుగుతామా? చేయలేం. మనం కూడా కొన్ని జన్మ నుంచి వచ్చిన ఈ వాసనలన్నీ కూడా, కర్మలన్నీ కూడా తొందరగా వెళ్ళవు. హరే కృష్ణ మంత్రం ఏమిటి? ఒక పవర్ఫుల్ మందులాగా బాగా మాడిపోయిన మన హృదయాన్ని రుద్ది భగవంతుడు ఏం చేస్తాడు? ఆత్మశుద్ధి చేస్తాడు. కాబట్టి ఆత్మశుద్ధి మంత్రం హరే కృష్ణ మంత్రం. కాబట్టి మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఆత్మశుద్ధి మాత్రం అవదు. మళ్ళీ మలినాలు, కామం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? మనం చేసే ప్రతి పూజ వెనకాల ఏమిటి ప్రతిఫలం? ఏమిటి? ఏదో ప్రతిఫలం ఆశించే పూజ చేస్తున్నాం కదా మనం. మన పూజ ధర్మబద్ధంగా చేయాలి. పూజ అంటే ధర్మం అంటే ఏమిటి? ఏమి ఆశించకుండా అహైతుకి ప్రతిహత. కాబట్టి అటువంటి మలినాలు ఉన్నా కానీ కృష్ణుడు స్వయంగా మన ఆత్మను శుద్ధి చేస్తారు. కాబట్టి మీరు ఎన్నో అవి ఇవి చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఈ ఒక్క హరే కృష్ణ మహామంత్రం చాలు కలియుగ పావనం చేయడానికి, ఆత్మశుద్ధి కోసం. భగవద్గీత ఉంటే శ్లోకం చదవండి, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి. ఈ రెండు చేయండి చాలు. మీ జీవితం తప్పకుండా అర్థవంతమవుతుంది, వైకుంఠమయం అవుతుంది. సో అందరూ ఇక్కడ ఎవరు జపం చేయని వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఇంకా ప్రతిరోజు జపం చేయని వాళ్ళు, హరే కృష్ణ మహామంత్రం ఇంకా మొదలు పెట్టలేదు ప్రభు, మేము చాలా మంత్రాలు చేస్తున్నాం, చాలా పూజలు చేస్తున్నాం, చాలా వ్రతాలు చేస్తున్నాం. చేయండి, తప్పులేదు. ప్రశ్న వేసుకోవాలి. దానివల్ల మన జీవితంలో ముందుకు వెళ్తున్నామా? మన బుద్ధి మారుతుందా? మన కర్మలు వెళ్తున్నాయి? రెండే ప్రశ్న వేసుకోవాలి. కర్మ తగ్గుతుందా? మన బుద్ధి మారుతుందా? లేనప్పుడు ఇంకా ఉపయోగం ఏమిటి దానివల్ల? పైన బరువు ఉన్నప్పుడు బరువు తగ్గించుకోవాలి కదా, బరువు పెంచుకుంటే ఎలాగా? కాబట్టి కలియుగంలో మన ఆత్మ కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చి చేసిన కర్మలన్నీ కరిగించే గొప్ప అగ్ని హరే కృష్ణ మంత్రం. అందుకే శాస్త్రాల కృష్ణుడు అంటాడు, నా నామం మహా అగ్ని లాంటిది. ఎలా? అన్ని పాప కర్మల్ని కూడా దహించి వేస్తుంది. అగ్నిలో ఏదైనా కాలిపోతుంది కదా. కాబట్టి జీవితం తాత్కాలికం. గోవాలో చూసారా ఏమైందో? ఇవాళ పేపర్లో చూసారా? గోవాలో యాక్సిడెంట్ చూసారా? ఫైర్ యాక్సిడెంట్. చాలామంది చనిపోయారు. డాన్సులు వేస్తున్నారు, తాగుతున్నారు, మంచిగా జాలి జాలి అనుకున్నారు అందరూ. ఏమైంది? కొన్ని సెకండ్లోనే మొత్తం బూడిదైపోయారు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి పదం పదం యత్ విపదం అంటే అడుగు అడుగున అపాయం మన జీవితం. ఇది రక్షణ ఇచ్చే మహామంత్రం ఇది. కాబట్టి దేనికి మించిన మందు కలియుగానికి లేదు. కానీ మీరందరూ కూడా జపం చేయని వాళ్ళు ఈరోజు నుంచి మొదలు పెట్టండి. నాలుక అన్నీ తినాలనిపిస్తుంది. ఆ నాలుక కంట్రోల్ చేయాలంటే దానికి మందు ఏమిటి? కృష్ణ రామనామం. నాలుక కంట్రోల్లో అంటే బుద్ధి కంట్రోల్లో ఉండాలి కదా. ఫస్ట్ నాలుక ఏం చేసింది పాపం? అంతే కదా. బుద్ధి ఫస్ట్ ఆలోచనలు ఎవరు ఇస్తారు? బుద్ధి ఇస్తుంది ఆలోచనలు. ఇది వెళ్ళి తినురా బాబు అని ఆలోచన ఎవరు ఇస్తారు మనకు? బుద్ధి. నాలుక పాపం వెళ్ళి తింటుంది అంతే. అదేం చేస్తుంది? మనం మారాల్సింది నాలుక కాదు, మారాల్సింది ఎవరు? బుద్ధి మారాలి. నాలుక ఏం చేసింది? ఏది పెడితే తింటుంది పాపం. మిక్సీలో ఏదైనా వేయచ్చు కదా, ఇది కూడా మిక్సీ లాగా ఏదైనా వేసేయచ్చు. ఇక్కడ గ్రైండ్ చేస్తుంది. ఇది గ్రైండ్ చేస్తుందో లేదా? కరెక్టా కదా? ఇది మిక్సీ లాగా అన్నీ వేసేయద్దండి, ఏది పడితే అది. ఏది వేయాలో వేయకూడదు మీ చేతుల్లో ఉంది కదా. కాబట్టి ఏది తినాలో వద్దో బుద్ధి చెప్పాలి. ఇది తినాలి, ఇది వద్దు. బుద్ధిని ఎవరు మారుస్తారు? హరే కృష్ణ మహామంత్రం. భగవంతుడే బుద్ధిని మారుస్తాడు, ఇంకెవరు బుద్ధిని మార్చలేరు అంత ఈజీగా. కాబట్టి నామం మన బుద్ధిని మారుస్తుంది. హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటే ప్రతిరోజు ఆ మంత్ర శబ్దం బుద్ధిని మార్చి, బుద్ధి ఏం చేస్తుంది? మన నాలుకనంతా కంట్రోల్లో పెడుతుంది. తినద్దు అంటే తినరు. నాలుక ఇంక రుచి కూడా రాదే, వద్దు. ఇక్కడ మారలేనప్పుడు ఏమవుతుంది? చూస్తేనే లాలాజలం కారిపోతూ ఉంటుంది. ఆ ఫోటో చూసిన అబ్బా అంతే, ఇంకో తట్టుకోలేకపోతాడు ఇంక. కరెక్టే కదా. అదే భక్తిలో వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా రుచి విషయం ఇది. చూడండి ఎంత మార్పు.
నాలుగు లాలాజలం కాదు, విషం అని అనిపిస్తుంది మనకు. దాన్ని భగవంతుడు నైవేద్యం పెట్టింది ఏది, పెట్టింది ఏదైనా విషమే అని ఆ భావం వచ్చేస్తుంది. చూడండి, అంత మార్పు మనలో వచ్చేస్తుంది. బుద్ధి మారితేనే శరీరం ఏం చెప్పినా మనం వినం. బుద్ధి చెప్పినట్టే శరీరం వినాలి. మన పరిస్థితి ఏమిటి ఇక్కడ? శరీరం చెప్పినట్టే బుద్ధి వింటుంది, అంతేనా కాదా? అక్కడ మంచి ఆహారం అంట, నాలుక చూస్తానే వెళ్ళిపోదాం. అర్థమవుతుందా కదా? మన శరీరం కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు, అంతేగా. ఇంద్రియాలు బుద్ధి చెప్పిన వినాలి. ఇది ఉల్టా ఉంది ఇక్కడంతా. హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది? బుద్ధిని శుద్ధి చేస్తుంది. కాబట్టి బుద్ధి శుద్ధి అయినప్పుడు బుద్ధి పైన ఆత్మ ఉంది. ఆత్మశుద్ధి ద్వారా బుద్ధి శుద్ధి, శరీర శుద్ధి. కానీ ఫస్ట్ ఎవరు శుద్ధి అవ్వాలి? క్లీన్ అవ్వాలి. ఆత్మ క్లీన్ అయితే బుద్ధి, మనసు, శరీరం అన్నీ క్లీన్ అవుతాయి. ట్యాంక్లో వాటర్ లేకుండా ఇక్కడ ఎంత తిప్పినా వాటర్ వస్తుందా? కోపంతో ట్యాప్ని కొట్టేసేలాగా పైన వాటర్ లేవురా బాబు. ఇక్కడ ఎంత కోపంతో కొట్టే ట్యాప్ని కూడా అదేం చేస్తుంది పాపం. అర్థం? శరీరం ఏం చేసింది పాపం? మారాల్సింది ఎవరు? ఆత్మ. వాడి హృదయంలో మంచిగా ట్యాంక్ లాగా నింపితే, కృష్ణ భక్తిని నింపితే, అది కిందకి ట్యాప్లో తిప్పితే శరీరం మన ద్వారా వస్తుంది. కాబట్టి ముందు అక్కడ ఫిల్ చేయాలా. ఎక్కడ ఫిల్ చేయాలి? ఆత్మ ఫిల్ చేయాలా. కాబట్టి ఇది మహామంత్రం ఆత్మను ఫిల్ చేస్తుంది, అక్కడ తృప్తి చేస్తుంది. ఆత్మ తృప్తి ఉంటే బుద్ధి తృప్తి, బుద్ధి తృప్తి కూడా మనసు తృప్తి, శరీరం కూడా తృప్తిగా. శరీరం డిమాండ్ చేయదు, ఇది అది కాదు డిమాండ్ చేయదు, ఎందుకంటే తృప్తిగా ఉంది కదా. చూడండి, మార్పు ఎక్కడ రావాలి? పైన రావాలి. ఆ మార్పు తీసుకొచ్చేదే ఆ మందే హరే కృష్ణ మంత్రం. ఓకేనా? హరే కృష్ణ.